బగ్గుమంటా ఉంది. వేణుగోపాల్ గారు, తిరుమల లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి ఫ్లెక్సీలు వేయటం, ఫ్లెక్సీలు గొడవలు, మాజీ మంత్రులు మాట్లాడటం, ఒక తంగు స్లిప్ అవటం, దుందుడుకు మాట్లాడటం, కార్యకర్తలు దాడులు చేయటం, మాజీ ముఖ్యమంత్రి పరామర్శ చేయటం, మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు ప్రెస్ మీట్ పెట్టడం. సో ఏంటి ఓవరాల్ గా వేణుగోపాల్ గారు ఎవరు తప్పు చేశారంటారు? సార్ బ్రహ్మనాయుడు గారు, మీకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఓట్ల సురేంద్రన్న గారికి, అదేవిధంగా జనసేన నాయకురాలు అడ్వకేట్ రజనీ గారికి, మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధికి, మేడం జనసేన నాయకురాలు ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చిందండి. నేను ఐ కెన్ అండర్స్టాండ్. తీసుకోలేదు ఇప్పుడు కాదు వేణుగోపాల్ గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చారు. సో రజనీ గారు అంతకుముందు నుంచి జనసేన, ఇప్పుడు తాను వచ్చి తాను జనసేన నాయకులుగా వారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వారు వచ్చి రజనీ గారిని జనసేన కాకుండా అడ్వకేట్ అని చెప్పేసి అంటే ఎలా ఉంటుందని అనలేక వారు ఇంట్రడ్యూస్ చేసినట్టు ఆ పరిస్థితి అర్థమవుతుంది. సో దాని గురించి పెద్ద ప్రాబ్లం లేదు. 2 రోజులు పోతే అలవాటు అయిపోతుంది. సపోర్ట్ గా ఉండాలి. అవును తీసుకుంటారు. అవును, మేడం లాంటి వాళ్ళు ఉంటేనే కదా పవన్ కళ్యాణ్ ఇంకా ఎదుర్కోగలుగుతారు ఇట్లాంటి సమస్యలన్నీ. అవును, కానీ మేడం తొందరపాటు చర్య చేస్తుందని మేము అనుకుంటున్నాం. మాట్లాడదాం, వారి టైం వచ్చినప్పుడు వారిని అడుగుదాం. మీరు కంటిన్యూ చేయండి. బ్రహ్మనాయుడు గారు, ఈ రోజు ఏదైతే సిట్టు రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ కు అనుగుణంగా రాష్ట్రంలో కూటమి నాయకులు మాట్లాడుతున్నారు. కానీ దానికి వ్యతిరేకంగా ఈ రోజు నెయ్యే కాందాన్ని నెయ్యి అంటూ హోమాలు చేయడం, నెయ్యే కాందాన్ని నెయ్యి అంటూ టెంకాయలు కొట్టడము, నెయ్యే గాంధీ నెయ్యి అంటూ వీళ్ళు రాష్ట్రంలో ప్రచారం చేస్తా ఉంటే కూటమి నాయకులు ఏం చేశారంటే ఫ్లెక్సీలు పెట్టారు. సిట్ రిపోర్ట్ ని వివరిస్తూ ఇది 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 అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టడం జరిగింది. అక్కడ కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. అప్పుడు అంబటి రాంబాబు గారు ఏం చేయాలి, పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళు వచ్చి పోర్టు తీయిస్తారు. నేను సవాల్ చేస్తున్నా, నేను మీసం తిప్పుతున్నా, నేను తొడలు తప్పుతున్నా, ఏదైతే అధికారంలో ఉన్నట్టే ఇప్పుడు కూడా మాట్లాడుతూ అన్పార్లమెంట్ వర్డ్స్ వాడుతూ అదే విధంగా రౌడీజం చేస్తూ మాట్లాడుతూ ఉంటే అక్కడ కూటమి నాయకులు కూడా ఆ గుంటూరు సంబంధించిన నాయకులు కూడా పోయి అక్కడ అడ్డుకోవడం జరిగింది. ఏదైతే అంబటి రాంబాబు గారు కానీ అన్పార్లమెంట్స్ వాడినారు, ఆయన అన్పార్లమెంట్స్ వాడినాడు, ఈ రోజు జైలుకి పోయాడు. ఈ రోజు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు జనసేనాని, తెలుగుదేశాన్ని, బీజేపీని ఎండగడుతున్నారు. వీళ్ళు అధికారం ఉండేటప్పుడు ఏం చేశారు? అవినీతి చేశారు, రౌడీజం చేశారు, అన్పార్లమెంట్స్ వాడారు. అందుకని రాష్ట్రంలో 151 సీట్లు 11 సీట్లకి ఇచ్చారు. ఈరోజు ప్రజలకు అన్యాయం చేశారు, కార్యకర్తలకు అన్యాయం చేశారు, తల్లికి చెల్లికి అన్యాయం చేశారు. కాబట్టి ఈరోజు 151 సీట్లని 11 సీట్లకి ఇచ్చారు. అవన్నీ మర్చిపోయి నేను మళ్ళీ వస్తాను, నేను మళ్ళీ జగన్ న్యాయ పోరాటం చేస్తానంటే రాష్ట్ర ప్రజలు నవ్విపోతున్నారు. 2019 నుంచి 2024 వరకు ప్రజల్లోనే కనపడలా. ఈ రోజు ప్రతిపక్షం వచ్చిన తర్వాత నేను రాష్ట్ర ప్రజల కోసం న్యాయం పోరాటం చేస్తాను, కార్యకర్తల కోసం న్యాయ పోరాటం చేస్తానంటే మరి అధికారంలో ఇప్పుడు ప్రజలు ఎందుకు మర్చిపోయినావు? కార్యకర్తలు ఎందుకు మర్చిపోయావు? అదే కార్యకర్తలు ఎందుకు దూరం అయిపోయారు? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారు. లేదు, వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓటుని ఆయుధంతో ఎవరికి అయ్యేది చేస్తారు. సిద్ధం సభలు దీనికన్నా పెద్ద పెద్దలు జరిపినారు, దీనికన్నా జనాన్ని ఎక్కువ దోలినారు. ఈ రోజు జనం వచ్చేసారు, ర్యాలీ వచ్చేసారు, ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఏదో పట్టం కట్టేస్తారు అనడం కరెక్ట్ కాదు. సిద్ధం సభల్లోనే చెప్పాడు, ఈ జనం చూడండి, ఏదైతే వైఎస్ఆర్సీపీకి వస్తున్న జనాన్ని చూడండి, 175 కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు గెలవడం లేదు అని చెప్పారు. ఏం జరిగింది? చివరికి ఎత్తుకునే వచ్చింది 175 నియోజకవర్గంలో ఎక్కడ ఏ ప్లేస్ లోకి వెళ్ళొస్తారని ఎన్నికల రోజు ఆ పరిస్థితి తెచ్చుకున్నారు. ఎందువల్ల తెచ్చుకున్నారు? ఇంకా అన్పార్లమెంట్స్ వాడడం మానేయండి. అదేవిధంగా అబద్ధాలు చెప్పడం మానండి. ప్రజలపైన, కార్యకర్తలపైన ఏదైతే ఈ రోజు నీ గురించి మాట్లాడి దాని సబ్జెక్ట్స్ పరంగా మాట్లాడండి. ఎందుకు బూతులు మాట్లాడతారు? ఈరోజు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? అయ్యా మీరు డిబేట్లు చేయండి, లేదా ప్రెస్ మీట్లు పెట్టండి, అన్పార్లమెంట్స్ వాళ్ళు లేకుండా సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడండి. ఏది గాని దుర్మార్గ రౌడీజం గాని
అన్పార్లమెంట్స్ వారిని కానీ అవినీతి చేసి నేను సహించను, ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాను అని చెప్పి మాకంతా ఇద్దరు పెద్ద లెటర్లు పంపించారు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చెప్పాడు ఆ మాట? ఎమ్మెల్యేలు దోచుకున్నారు, ఎంపీలు దోచుకున్నారు, సలహాదారులు దోచుకున్నారు, కార్యకర్తలు మర్చిపోయినారు, ప్రజలను మర్చిపోయినారు. ఇసుకలో మాఫియా, మట్టిలో మాఫియా, మద్యంలో మాఫియా, మైన్స్ లో మాఫియా, అడవి భూముల్లో మాఫియా, దేవాదాయ భూముల్లో మాఫియా, ప్రభుత్వ భూముల మాఫియా, అవినీతితోనే జరిపేసినారు, రౌడీజంతోనే జరిపేసినారు, అన్పార్లమెంట్ వార్స్ తోనే జరిపేశారే కానీ ఆ రోజు న్యాయ పోరాటం చేయాలి, ప్రజల్లో రావాలి అంటే సంక్రాంతికి వస్తా, దీపావళికి వస్తా అని చెప్పుకుంటూ 5 సంవత్సరాల కాలం కలిపేశారు. మళ్ళీ ఈ రోజు వచ్చి నేను ప్రజల పక్కన ఉండి న్యాయ పోరాటం చేస్తానంటే ఈ రోజు రాష్ట్ర అంటే రావద్దా? ప్రతిపక్ష నేత ప్రజల్లోకి రాకూడదా ఏంటి వేణుగోపాల్ గారు? అవును సార్, అధికారంలో కూడా ఉండే వచ్చుండాలి. సరే, అప్పుడు రాలేదు, ఇప్పుడు జ్ఞానోదయం అయింది, ఇప్పుడు వస్తున్నారు, రానివ్వండి. ఏమైంది? దోచుకుంటున్నారు, సలహాదారులు ఏం దోచుకుంటున్నారు? ఆ రోజు కూడా వచ్చి చూసి ప్రజల పక్షాన, కార్యకర్తల పక్షాన నిలబడునంటే ఈ రోజు నువ్వు ప్రతిపక్షంలో చెప్తా అంటే నమ్ముతారు రాష్ట్ర ప్రజలు, నమ్ముతారు కార్యకర్తలు. ఆ రోజు చెప్పలేదే. ఆ రోజు 4 బోట్ల మధ్యకే నువ్వు స్టాండర్డ్ అయిపోయి బయట ప్రపంచం తెలియకుండా మొత్తం దోచుకున్నారే. ఈరోజు అన్నింటిలో అవినీతి కేసులు, అన్నింటిలో కేసులే, దేంట్లో లేదు చెప్పండి. ఒక్కొక్కరు 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం జైల్లో ఉంటున్నారు. తప్పు చేసే ముందు తెలుసుకోవాలి కదా.